#సింగిల్ మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను. సినిమా నాకైతే బాగుంది. రెఫరెన్సెస్ కానీ, వన్ లైనర్స్ కానీ, క్యారెక్టర్స్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కామెడీతో వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఒకటి స్ట్రెచ్ చేశారనే గానీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చింది సినిమా. ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ లైన్. ట్రైలర్ చూసే ఉంటారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంతా ఫన్‌తోనే ఉంటుంది. మరి చివరికి విజయ్ లవ్ ఏమైంది? ఏ సైడ్‌కి విజయ్ లైఫ్ వెళ్ళింది అనేది ఉంటది. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ మెయిన్ హైలైట్. కామెడీ టైమింగ్ చాలా బాగా పండింది వీళ్ళిద్దరిది. అఫ్‌కోర్స్ రెఫరెన్సెస్ ఎక్కువే వాడారు. అయినా గానీ రెఫరెన్సెస్ కానీ, ట్రెండింగ్ మీమ్స్ అయినా కానీ, క్యారెక్టర్స్ నుంచి వచ్చే ప్రతి డైలాగ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఇట్స్ లైక్ సోషల్ మీడియా ఫాలో అయ్యే మనం మాట్లాడుకునే వాటిల్లాగా ఉంటాయి. అండ్ కామెడీకి అవి సింక్ అయ్యాయి కూడా. వాళ్ళిద్దరి డైలాగ్స్, వేసే పంచులు, సౌండ్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ సినిమా అంతా వస్తూనే ఉంటాయి. అండ్ అవన్నీ క్లిక్ అయ్యాయి కూడా. నా వరకు అయితే నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపించింది. అక్కడక్కడ ఫన్నీ కాని విషయాల్లో ఏమనిపియలేదు కానీ, కామెడీ కోసం రాసిన, క్రియేట్ చేసిన ప్రతీదీ పేలాయి. ఫస్ట్ హాఫ్ మంచి ఫన్ ఉంది. సెకండ్ హాఫ్‌లో కూడా ఉంది. టిల్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఎందుకో ల్యాగ్ చేసిన ఫీలింగ్. కొన్ని డైలాగ్స్ అక్కడ కూడా పేలినా కానీ, ఆ పోర్షన్ అంతా స్ట్రెచ్ చేశారనేదైతే అనిపించింది. అదొక్కటి పక్కన పెడితే ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. కొన్ని కొన్ని సీన్స్ బిట్వీన్ విష్ణు అండ్ కిషోర్‌వైతే సీన్ అయిపోయాక కూడా ఇంకా ఫన్ ఆగలేదు. సినిమా వాళ్ళిద్దరిదే. వాళ్ళిద్దరు కలిస్తేనే #సింగిల్ మూవీ. లవ్ పోర్షన్స్ ఉన్నా, ఇంకేం పోర్షన్స్ ఉన్నా వాళ్ళిద్దరూ సినిమా అంతా ఉంటారు అండ్ ఫన్ జనరేట్ చేపించారు. పర్ఫార్మెన్సెస్ వైస్ శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ ఇద్దరికి ఇద్దరు డైలాగ్స్, కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే యాక్ట్ చేశారు. కేతిక అండ్ ఇవానా అండ్ రిమైనింగ్ అంతా వాళ్ళ రోల్స్‌లో డీసెంట్. ఫైనల్‌గా చెప్పాలంటే సింపుల్ యట్ ఎంటర్‌టైనింగ్ అంటామే అలాంటిది ఇది. నాకైతే ఫన్ వర్కౌట్ అయింది. సినిమా చూసారా? ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.